ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతిదినం మనల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఉదయకాలంగా ఆయన నడిపింపులు నడుస్తున్న ప్రియాది ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈరోజు యెహోషువ గారితో దేవుడు బలమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. భయపడవద్దు, చడియొద్దు, బెదరవద్దు, ఎందుకంటే నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానాన్ని ఈరోజు యెహోషువ గారికి దేవుడు తెలియజేస్తున్నట్లే ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న నీకును నాకును మనందరికీ కూడా నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దేవుడు బిడ్డలా ఒక వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు అంటే మనం అంతగా దాన్ని చూసుకోవడానికో లేకపోతే ఎక్కడైనా పెట్టుకోవడానికో కాదు, కానీ వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు అని గ్రహించి దాన్ని గట్టిగా పట్టుకుందాం. అందుకని ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, భయపడొద్దు, జడియొద్దు, ధైర్యముగా ఉండుము, నీ మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిస్తూ ఉండగా మీ జీవితంలో దేవుని గురించిన దిగులు, వేదన, ఉద్యోగము, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అనేక పరిస్థితులు బట్టి దిగులు, వేదన, కృంగిపోయిన పరిస్థితులు, భార్యను బట్టి, భర్తను బట్టి, పిల్లలను బట్టి ఒకవేళ భయపడుతూ ఉన్నా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నీ మార్గం అంతటా నేను నీకు తోడై ఉంటాను. ఆయన మనకు తోడై ఉంటే అబ్రహామును దీవించాడు దేవుడు బిడ్డలా, ఇస్సాకును దేవుడు దీవించాడు, యాకోబును దీవించాడు, యోసేపును దీవించాడు. ఇట్లా భక్తులందరూ కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసంతో నమ్మికతో ముందుకు వెళ్తారో వారందరినీ దేవుడు దీవిస్తాడు. మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మిక కలిగి ధైర్యంగా ముందుకు కొనసాగండి. నీకు ఆజ్ఞ జారీ చేసినట్లే ఆయన నీకు తోడుగా ఉండి నీ మార్గాలన్నీ సరళం చేసి ప్రతి వాటి నుంచి నీకు విడుదల ఇవ్వబోతూ నిన్ను ఆశీర్వదించబోతూ ఉండగా ధైర్యం తెచ్చుకున్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవా, ఈ దినం మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని రూఢీపరచండి. మీరు గొప్ప దేవుడిగా, సజీవుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. గొప్ప దేవా, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూసి విని అనుసరించి నడుచుకోబోతున్నారు, ధైర్యం తెచ్చుకొని విశ్వాసంలో ముందుకు కొనసాగించబడబోతున్నారు, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ప్రతిదీ అనుకూలపరచండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, మనకున్న కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నిటికీ మీరు తోడై ఉండి మెరుగుపరిచి గర్భఫలము, వివాహము, ప్రతి విషయంలో నూతన క్రియ, నూతన కార్యం జరిగించి ఆర్థిక పరిస్థితుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కార్యం చేస్తూ మీ నామం పేరిట వారందరినీ ఆశీర్వాదపదంలో నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డగా ధైర్యం తెచ్చుకోండి. మీ దేవుడే మీ తోడై ఉన్నాడు, బలవంతుడు, శక్తివంతుడు. కాబట్టి అనేకులు ధైర్యపరిచే విధంగా అనేకులకు షేర్ చేయండి, మంచిగా లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.